Matrix, smart designing solution for the future of tailoring. తుఫాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాన్ కారణంగా దేశంలోని 13 రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాలపైన ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి 19న ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాలలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. అస్సాం, మేఘాలయలో ఫిబ్రవరి 19న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్, సిక్కింలో రానున్న వారం రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 19, 20 తేదీలలో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 17 నుంచి 19 లోపు రాజస్థాన్లో, పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాలలో ఫిబ్రవరి 19, 20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటక ముందే ఎండ సెగలు పుట్టిస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు పగటి ఉష్ణోగ్రత చుక్కలు చూపిస్తోంది. నడివేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఫిబ్రవరి తొలి అర్ధభాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదవుతుందంటే మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కానున్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వచ్చే 4 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్, మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.